హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్లో నెలవంక బిస్కెట్లు. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి మనం తీసుకుంటూ ఉంటాం కదా పిల్లలకి. అది చాలా ఈజీగా ప్రాసెస్ అనేది నేను చెప్తా చూడండి. ఏంటంటే ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ బిస్కెట్స్ అనేవి చేయొచ్చు. మైదా, షుగర్ పౌడర్, గీ, వెన్న కానీ డాల్డా కానీ లేదంటే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. నేను వచ్చేసి 1 కప్పు మైదా, 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్స్ట్రా 2 కప్స్ మైదా తీసుకుంటే 1 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, 1 కప్ ఆఫ్ ద మైదా. ఇలా మనం ఏంటంటే జల్లించడం వల్ల ఏంటంటే ఉండలు లేకుండా ఉంటుంది. మనకు మొత్తం అంతా మ్యాష్ బాగుంటుంది. ఇలా దీన్ని మనం 1 కప్ మైదా తీసుకొని 1/2 కప్ షుగర్ పౌడర్ వేసి నేను ఏంటంటే నెయ్యి తీసుకుంటున్నాను. దీన్ని మనకి చక్కగా కలిపేసుకున్నట్లయితే చాలా ఈజీగా చేయొచ్చు ఈ బిస్కెట్స్. అచ్చ బేకరీ స్టైల్లో ఎలా ఉంటాయో అదే విధంగా వస్తాయి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా ఈజీ మెథడ్ ఇది. 3 ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేయొచ్చు. షుగర్ పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకి నెయ్యిని వేడి చేయాల్సిన అవసరం లేదు. రూమ్ టెంపరేచర్లో ఉన్న గీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా నెయ్యి వేస్తూ మనం కలిపేసుకుంటే చాలా బాగా వస్తాయి 3 బిస్కెట్స్. నేను ఏంటంటే ఫస్ట్ ఈ పౌడర్ అంతా మిక్స్ చేస్తున్నాను. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం కలపాలి ముద్దని. ఇలా కలుపుకున్న తర్వాత ఏంటంటే మనకి కాసేపు ఒక 5 మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది. ఇలా కొద్ది నెయ్యి వేస్తూ కలిపితే సరిపోతుంది. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీనిలో అయితే. చాలా బాగా వస్తాయి. ఒకవేళ ఇన్ కేస్ నెయ్యి లేనట్టయితే మనం ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు. చూడండి, ఇలాగే ఈ కంటెంట్స్ ఇలా వస్తుంది. ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసినట్లయితే కరెక్ట్గా మనకి సరిపోతుంది. మనకి చూడండి, నేను 15 మినిట్స్ ప్రీ హీట్ అనేది చేసుకుంటున్నాను. కడాయి పెట్టేసి 15 మినిట్స్ ఇలాగ ఏదైనా 15 మినిట్స్ హీట్ చేసుకొని ఉంచుకోవాలి. ఆలోపు మనం బిస్కెట్స్ అనేవి కట్ చేసేసుకుంటే ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. ఇలా పెట్టేసిన తర్వాత మూన్ షేప్ అయితే మూన్ షేప్, రౌండ్ షేప్ అయినా మనం ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. 3 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా బిస్కెట్స్ అనేవి చేయొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బేకరీ స్టైల్లో తీసుకొస్తాం కదా మనకి. ఇవి కాస్ట్ కూడా వాళ్ళు ఎక్కువ తీసుకుంటుంటారు. మనకి ప్యాకెట్ వచ్చేసి 100 రూపీస్ ఇలా ఉంటుంది. కానీ ఇంట్లో అయితే మనం నెయ్యి వేసి చేసుకోవడానికి బాగుంటుంది. అక్కడ వాళ్ళు ఏం యాడ్ చేస్తారో ఏంటని మనకు తెలియదు కదా. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ప్రాసెస్ 20 to 30 మినిట్స్లో బిస్కెట్స్ అనేవి మనకు కంప్లీట్ ప్రాసెస్ అయిపోతుంది. ఇలా మూన్ షేప్లో కొద్దిగా ప్లేట్కి నెయ్యి అనేది లేదా ఆయిల్ కానీ కొద్దిగా ప్లేట్కి రాస్తే మనకి అంటుకోకుండా ఉంటాయి. ఇలా మూన్ షేప్లో నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి, మీకు నచ్చితే క్యాప్ ఏదైనా రౌండ్ షేప్లో, స్టార్ షేప్లో, ఇలాగే ఏ షేప్లోనైనా మనం కట్ చేసుకోవచ్చు. నేను కొన్ని బిస్కెట్స్ ఇలాగా, కొన్ని బిస్కెట్స్ ఏంటంటే రౌండ్ షేప్లో కట్ చేశాను. మా పిల్లలకి ఇష్టంగా ఉంటుంది కదా. వాళ్ళు ఏంటంటే మమ్మీ, మా పాప ఏమొచ్చి రౌండ్ షేప్లో చేయు, మా బాబు ఏమొచ్చి నలవంక షేప్లో చేయి మమ్మీ అంటే మూన్ షేప్లో సరే నాన్న ఇలాగే చేస్తాను అనేసి ట్రై చేసి ఇంతకుముందు చాలాసార్లు చేశాను ఫ్రెండ్స్. కానీ చాలా బాగా వస్తాయి బిస్కెట్స్. ఒక్కసారి ట్రై చేయండి. 1 కప్ మైదాతో మీరు ట్రై చేసి చూడండి. కానీ గోధుమ పిండి కూడా చేయొచ్చు, కానీ అంత టేస్టీగా అయితే రాదు. హెల్దీ మనకైతే గోధుమ పిండితో చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటాయి. ఓకే, ఇలా పెట్టిన తర్వాత మనకి 20 మినిట్స్ అనేది ఉంచితే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో అయితే మనకి బిస్కెట్స్ అనేవి మాడిపోతాయి. అడుగుని ఏంటంటే ఓవెన్లో కాదు కదా, మనం ఇలా ఏదైనా ప్యాన్లో చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. టూత్ పిన్తో చెక్ చేస్తే ఇగో కొద్దిగా నాకైతే తడిగి చూడండి. ఇంకా నేను సెకండ్ ప్లేట్ కూడా పెట్టుకుంటున్నాను. అవి తీసేసిన తర్వాత ఇవి తీసిన సైడ్ని పెట్టిన తర్వాత 10 మినిట్స్ తర్వాత చాలా క్రిస్పీగా అవుతాయి. మనం బయటికి తీసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చిన్న నైఫ్తో ఏదైనా కింద ఇలా అంటే మాత్రం ఈజీగా వచ్చేస్తాయి. బిస్కెట్ చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీ. మనం ఇంట్లో ఏంటంటే ఇటువంటి బిస్కెట్స్ బయట తీసుకొస్తాం కదా, అవి పిల్లలకి అంత మంచిది కదా. వాళ్ళు డాల్డా వేసి చేస్తారు. మనం ఇంట్లో ఏంటంటే మంచిగా చేసుకునే నెయ్యితో చేసి పెట్టవచ్చు పిల్లలకి. చూడండి, అప్పుడప్పుడు ఇటువంటి బిస్కెట్స్ మనం ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి బిస్కెట్స్ అనేవి. 3 ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు 1/2 అవర్లో మనం ఈ స్నాక్స్ అనేవి తయారు చేసుకోవచ్చు.
ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.